హలో, ఈ సెషన్‌కు స్వాగతం. సులభమైన భాగాలను ఉపయోగించి మనం క్లిష్టమైన లాజిక్ సిస్టమ్ సృష్టించవచ్చు అని మీకు తెలుసా? ఒక ఆవశ్యక భాగము నాండ్ గేట్. ఇది ఒక నాట్, అండ్ పనిచేస్తుంది. నాండ్ నుండి ఇతర ప్రాథమిక గేట్స్‌ను ఎలా తయారు చేయాలో మీకు అర్థమైనప్పుడు ఏదైనా డిజిటల్ లాజిక్ సంక్లిష్టతను మనం ఎలా నిర్మించవచ్చునో మీరు చూస్తారు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు నాండ్ గేట్ ఉపయోగించి అండ్ ఆర్ మరియు నాట్ గేట్స్ నిర్మిస్తారు. స్విచ్లు మరియు ఎల్ఈడీస్ లను ఉపయోగించి అండ్ ఆర్ మరియు నాట్ గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్ లను తెలుసుకుంటారు మరియు ధృవీకరిస్తారు. నాండ్ గేట్ భావనను ఇప్పుడు పునశ్చరణ చేసుకుందాం. నాండ్ గేట్ అంటే ఏ రకమైన లాజికల్ వ్యక్తీకరణను అయినా లేదా ఇతర రకం లాజిక్ గేట్ ను తెలుసుకొనుటకు ఉపయోగించే ఒక రకమైన సార్వత్రిక లాజిక్ గేట్ అని మనం ఇదివరకే నేర్చుకున్నాం. ఇది అండ్ గేట్ మరియు నాట్ గేట్ అనే రెండు ప్రాథమిక గేట్స్ యొక్క సమ్మేళనం. ఒక నాండ్ గేట్ అంటే తన ఇన్పుట్స్ అన్ని హైగా ఉన్నప్పుడు అవుట్పుట్ లోగా ఉంటూ మరియు తన ఇన్పుట్స్ లో ఏదైనా లోగా ఉన్నప్పుడు తన అవుట్పుట్ హైగా ఉండే ఒక రకం లాజిక్ గేట్. అందుచేత నాండ్ గేట్ యొక్క పనితీరు అండ్ గేట్ కు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు మనం నాండ్ గేట్స్ నుండి అండ్ ఆర్ అండ్ నాట్ గేట్స్ ను ఎలా నిర్మించవచ్చో అన్వేషిద్దాం. మనకి కింది సాధనాలు ఉపకరణం అవసరం అవుతాయి. నియంత్రిత డీసీ విద్యుత్ సరఫరా 0 నుంచి 30 వాట్ 3 ఆంపియర్లు 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, నోస్ ప్లాయర్ 1. మనకి కింది వస్తువులు మరియు కాంపోనెంట్స్ కూడా కావాల్సుంటుంది. బ్రెడ్ బోర్డ్ 1, ఐసీ 74001, మినియేచర్ టాగల్ స్విచ్చెస్ 2, హుక్అప్ వైర్ అవసరమైన విధంగా రెసిస్టర్ 330 ohms 1/4 వాట్ CR25 1, ఎల్ఈడి 5 mm 1. ఇప్పుడు మనం నాండ్ గేట్ ఐసీ 7400 ఉపయోగించి అండ్ గేట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష యొక్క విధానం మరియు దాని ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణలోకి వెళ్దాం. ప్రయోగాత్మక విధానంలోకి వెళ్లే ముందు మనం లాజికల్ సర్క్యూట్ను చూద్దాం. ముందుగా రెండు ఇన్పుట్స్ A మరియు B ను నాండ్ గేట్ కు కనెక్ట్ చేయండి. ఆ మొదటి నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ ను తీసుకొని రెండవ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్ కు కనెక్ట్ చేయండి. రెండవ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఇప్పుడు ఇన్పుట్స్ A మరియు B కొరకు ఒక AND గేట్ గా పనిచేస్తుంది. రెండు ఇన్పుట్లు ఎక్కువగా ఉంటేనే నాండ్ గేట్ తక్కువ అవుట్పుట్ అవుతుంది. కాబట్టి రెండు నాండ్ గేట్ అవుట్పుట్లను కనెక్ట్ చేయడం వల్ల A మరియు B రెండు ఇన్పుట్లు ఎక్కువగా ఉంటే మాత్రమే అధిక అవుట్పుట్ వస్తుంది. ఇది AND గేట్ వలె అదే లాజిక్ ను ఇస్తుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడి భాగాలను సేకరించండి. మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టర్ మరియు ఎల్ఈడి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. వీటిల్లో ఉన్నవి ఒక 7400 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, బ్రెడ్ బోర్డ్, పవర్ సప్లై, టాగల్ స్విచ్లు, రెసిస్టర్ మరియు ఎల్ఈడి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డ్ పై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. ఖచ్చితత్వం కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై నుండి లింకింగ్ తీగలను బ్రెడ్ బోర్డుకు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఆపై పిన్ నంబర్ 7 నేలకు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ కొరకు అవసరమైన శక్తి అందించుటకు మరియు ఒక రెఫరెన్స్ ను ఏర్పాటు చేయడం కొరకు ఈ కనెక్షన్స్ కీలకమైనవి. ఇన్పుట్స్ విషయానికొస్తే టాగల్ స్విచ్ల 2 టెర్మినల్స్ ను పవర్ సోర్స్ మరియు గ్రౌండ్ కు కనెక్ట్ చేయండి. మరియు స్విచ్లు S1 మరియు S2 లను నాండ్ గేట్ యొక్క 1వ మరియు 2వ పిన్కు కనెక్ట్ చేయండి. మరియు పిన్ నంబర్ 3 వద్ద ఉన్న అవుట్పుట్ అదే ఐసీ యొక్క 4వ మరియు 5వ పిన్స్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం మన దృశ్య సూచిక సెటప్ చేద్దాం. ఐసీ యొక్క అవుట్పుట్ పిన్ నంబర్ 6కు రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. ఇది ఎల్ఈడీకి విద్యుత్ను పరిమితం చేస్తుంది, తద్వారా అవి కాలిపోకుండా రక్షిస్తుంది. తర్వాత ఎల్ఈడీ యొక్క యానోడ్ను నిరోధకం యొక్క ఫ్రీ ఎండ్కు మరియు క్యాథోడ్ను నేలకు జతచేయండి. ఇది మన AND గేట్ యొక్క అవుట్పుట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటంలో సహాయపడుతుంది. మీరు పవరప్ చేసే ముందు సమీకరించిన మీ గేట్ సర్క్యూట్ను పరీక్షించండి. ఇది ఐసీని పాడు చేసే లేదా సర్క్యూట్ యొక్క పనితీరును ప్రభావితం చేసే షార్ట్ సర్క్యూట్స్ లేదా తప్పు కనెక్షన్లు లేకుండా ఉండేందుకు కీలకమైనది.
అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్లు S1 మరియు S2 ఆపరేట్ చేస్తూ పరీక్షను ప్రారంభించండి. టాగల్ స్విచ్ల S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం, అది వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగల్ చేయండి. ఎల్ఈడీని పరీక్షించండి, అది ఇంకా వెలగడం లేదు. కాబట్టి ఏదైనా ఇన్పుట్ 0 అయితే AND గేట్ అవుట్పుట్ 0ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడీ వెలగడం లేదు. చివరగా స్విచ్లను 11 సమ్మేళనానికి టాగల్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఎల్ఈడీ వెలుగుతోందని మీరు గమనించవచ్చు. తర్వాత విధానం NAND గేట్ IC 7400 ఉపయోగించి OR గేట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష మరియు దాని ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ. ప్రయోగాత్మక విధానంలోకి వెళ్లే ముందు మనం లాజికల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇన్పుట్ Aను NAND గేట్కు కనెక్ట్ చేయండి. మరొక NAND గేట్కు ఇన్పుట్ Bను కనెక్ట్ చేయండి. ఈ 2 NAND గేట్స్ యొక్క అవుట్పుట్లను మూడవ NAND గేట్ యొక్క ఇన్పుట్లకు కనెక్ట్ చేయండి. మూడవ NAND గేట్ యొక్క అవుట్పుట్ ఒక OR గేట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇన్పుట్స్ A మరియు B వేర్వేరు NAND గేట్స్కు ముందుగా కనెక్ట్ చేయబడతాయి. ఇది సిగ్నల్స్ను తలక్రిందులు చేస్తుంది. అప్పటికీ ఒక మూడవ గేట్లో తలక్రిందులైన సిగ్నల్స్ను నాండింగ్ చేయడం వలన నాండ్స్ యొక్క క్యాస్కేడ్ ఇన్పుట్లను 2 సార్లు ఇన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. OR లాజికల్ ఫంక్షన్ను పునర్నిర్మిస్తుంది. ముందుగా అవసరమైన అన్ని కాంపోనెంట్స్ను సేకరించండి. ఒక మల్టీమీటర్ ఉపయోగించి నిరోధకం మరియు ఎల్ఈడీలను పరీక్షించి అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించండి. వీటిల్లో ఉన్నవి ఒక 7400 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, బ్రెడ్ బోర్డ్, పవర్ సప్లై, టాగల్ స్విచ్లు, నిరోధకం, ఎల్ఈడీలు మరియు అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డుపై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై, టాగల్ సప్లై నుండి లింకింగ్ తీగలను బ్రెడ్ బోర్డుకు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను ప్లస్ 5 వోల్ట్ పవర్ సప్లై టాగల్కి కనెక్ట్ చేయండి. ఇది ఐసీ యొక్క లైఫ్ బ్లడ్ అయిన మన వీసీసీ. ఆపై పిన్ 7 నేలకు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ కొరకు అవసరమైతే శక్తి అందించుటకు మరియు ఒక రెఫరెన్స్ను ఏర్పాటు చేయడం కొరకు ఈ కనెక్షన్స్ కీలకమైనవి. ఇన్పుట్కు వెళ్లడం టాగల్ స్విచ్ల యొక్క 2 టెర్మినల్స్ను పవర్ సోర్స్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. మరియు S1 నుండి 1వ మరియు 2వ పిన్లకు మరియు S2ని NAND గేట్ యొక్క 4వ మరియు 5వ పిన్లకు కనెక్ట్ చేయండి. పిన్ సంఖ్యలు 3 మరియు 6 నుండి పొందిన అవుట్పుట్ ఐసీ అవుట్పుట్ యొక్క 10వ మరియు 9వ పిన్కి అందించబడుతుంది మరియు అవుట్పుట్ పిన్ నంబర్ 8 నుండి పొందబడుతుంది. ఐసీ యొక్క అవుట్పుట్ పిన్ నంబర్ 8కు ఒక రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. అలాగే ఎల్ఈడీని కూడా జత చేయండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్లు S1 మరియు S2 ఆపరేట్ చేస్తూ పరీక్షను ప్రారంభించండి. టాగల్ స్విచ్లు S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం, అది వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగల్ చేయండి. ఎల్ఈడీని పరీక్షించండి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, అది వెలుగుతోంది. కాబట్టి ఏదైనా ఇన్పుట్ 1 అయితే లేదా రెండూ 1 అయితే OR గేట్ అవుట్పుట్ 1ని ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడీ వెలుగుతోంది. చివరగా స్విచ్లను 11 సమ్మేళనానికి టాగల్ చేయండి. అక్కడ కూడా అవుట్పుట్ స్థితిలో మార్పు లేదు. ఎల్ఈడీ వెలుగుతోంది. చివరగా ఇప్పుడు NAND గేట్ IC 7400 ఉపయోగించి NOT గేట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష గురించి మరియు దాని ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ చూద్దాం. లాజికల్ సర్క్యూట్ను చూద్దాం.
ఇన్పుట్ Aను నేరుగా NAND గేట్కు కనెక్ట్ చేయండి. NAND గేట్ ఇన్పుట్ను విలోమం చేస్తుంది, కాబట్టి ఇన్పుట్ను నేరుగా NAND గేట్కి కనెక్ట్ చేయడం వలన లాజికల్ నాట్ ఫంక్షన్ను సాధించగలం. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. అవసరమైన అన్ని విడి భాగాలను సేకరించండి. రెసిస్టర్ మరియు కాంతి ఎల్ఈడీలు బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించండి. సిద్ధంగా ఉన్న తర్వాత బ్రెడ్బోర్డ్పై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. విద్యుత్ పంపిణీ నుండి లింకింగ్ తీగలను బ్రెడ్బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఆపై పిన్ నంబర్ 7 నేలకు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. ఈ కనెక్షన్లు అవసరమైన పవర్ ఆర్ కామన్ రెఫరెన్స్ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరం. ఇన్పుట్స్ విషయానికొస్తే టాగల్ స్విచ్ల 2 టెర్మినల్స్ను పవర్ సోర్స్ మరియు నేలకు కనెక్ట్ చేయండి మరియు స్విచ్ S1ను 1వ మరియు 2వ పిన్కు ఇన్పుట్ Aగా కనెక్ట్ చేయండి. అవుట్పుట్ 7400 ఐసీ యొక్క 3వ పిన్ నుండి తీసుకోబడుతుంది. ఐసీ అవుట్పుట్ను ఒక రెసిస్టర్తో ఎల్ఈడీకి కనెక్ట్ చేయడం మర్చిపోకండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ S1 ఆపరేట్ చేయడం ద్వారా పరీక్షించడం ప్రారంభించండి. టాగల్ స్విచ్ S1 లో స్టేట్లో అంటే 0లో ఉందని పరీక్షించండి. అవుట్పుట్ 1కి మారుతుంది, అంటే ఎల్ఈడీ వెలుగుతోంది. ఒకవేళ టాగల్ స్విచ్ S1 హై స్టేట్లో ఉంటే, అంటే 1లో ఉంటే అవుట్పుట్ 0కు మారుతుంది, అంటే ఎల్ఈడీ వెలగడం లేదు. దీనితో మనము ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రిందవి నేర్చుకున్నాము. నాండ్ గేట్ ఐసీ ఉపయోగించి అండ్, ఆర్ మరియు నాట్ గేట్స్ నిర్మించడం ఎలా, మరియు నాండ్ గేట్ ఉపయోగించి అండ్, ఆర్ మరియు నాట్ గేట్స్ను గుర్తించడం మరియు వాటి ట్రూత్ టేబుల్స్ను ధృవీకరించడం. వీక్షించినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాం.